శ్రీ గురుభ్యో నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. శ్రీమద్ భగవద్గీత మనం 12వ అధ్యాయం 19వ శ్లోకంలో ఉన్నాం. భక్తి కలిగిన వాళ్ళు ఎటువంటి లక్షణాలతో ఉంటారు అనేటువంటి దాన్ని చెప్తూ చివరిలో మనము తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేతః స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః. తుల్య నిందాస్తుతి, నిందయందు స్తుతియందు సమత్వ భావన కలిగి ఉంటాడు. సాధుభిః పూజ్యమానోపి పీడ్యమానోపి దుర్జనైః సమమేవ భవేద్యస్య స జీవన్ముక్త ఉచ్యతే. ఎవరైతే సాధువుని సేవిస్తారు, ఇంకొకసారి కొంతమంది పీడ్యమానోపి, అదే సాధువుని కొంతమంది పీడిస్తారు. పీడించిన వాని యందు అదేవిధంగానే సేవించిన వాని యందు కూడా సమత్వ భావన ఎవరికి ఉందో అతను జీవన్ముక్తుడు. ఆ జీవన్ముక్తుడే ఇక్కడ భక్తి కలిగినటువంటి వాడు. అది మనం చెప్పుకున్నాం. తర్వాత మౌని, మౌనముగా ఉండేటువంటి వాడు. నిన్న చెప్పుకున్నాం మౌని అనే దాని గురించి. తర్వాత మౌని గురించి ఓంకారము అంటే మనం మౌనము అనేటువంటి దాన్ని ఏ విధంగా మనం అభ్యాసం చేయాలి అనేటువంటి విషయానికి సంబంధించి మాండుక్యోపనిషత్తులో గౌడపాదాచార్య స్వామి వారు ఏమన్నారంటే, అమాత్రోనంతమాత్రశ్చ ద్వైతస్యోపశమశివః ఓంకారో విదితో ఏన సహ మునిః నేతరోజనః. మునిః అంటే మౌనముగా ఉండేటువంటి వాడు ముని. ఇప్పుడు ఇక్కడ అమాత్రోనంతమాత్రశ్చ ద్వైతస్య ఉపశమః, ఓంకారమును పట్టుకొని ఓంకార ధ్యానము చేస్తూ ఆ ఓంకారములో అకార ఉకార మకార అర్ధమాత్ర అనేటువంటి మాత్రలతో ఓంకారమును చెప్పడం జరుగుతుంది. దీంట్లో అకార ఉకార మకారములనేటువంటివి అర్ధమాత్రలో కలిసిపోతాయి. ఈ అర్ధమాత్ర కూడా ఇక్కడ మీకు ముందు మాత్ర అంటే ఏంటో మీకు అర్థం కావాలి. ఓం ఇప్పుడు చెప్పాం కదా, ఇది దీంట్లో ఓం అన్నప్పుడు ఓ అనేటప్పుడు గొంతులో స్టార్ట్ అవుతుంది. అక్కడ అ
అకారం యొక్క ప్రభావం అక్కడ పనిచేస్తుంది. అంటే అచ్చులు అన్నీ కూడా గొంతుల నుంచి వస్తాయి. ఉ అనేటువంటిదేమో అంగటిలో నుంచి వస్తుంది. ఈ నాలుక పైన ఉండేటువంటి పైన కింద దాని నుంచి ఓ అది వస్తుంది. రెండు పెదవులు కలిసినప్పుడు మకారం వస్తుంది. ఇప్పుడు ఆ ఉ మా మూడింటితో కలిసినటువంటిది ఓం అవుతుంది. ఇది ఓం అనిన తర్వాత అంటున్నాం చూడండి, అది అర్ధమాత్ర. దానిని అర్ధమాత్ర అని అంటారు. ఈ అర్ధమాత్ర అనేటువంటిది కూడా ఇప్పుడు ఏమవుతుందంటే అది లయించిపోవాలి. అందుకని ఏమంటారంటే శ్వాస బాగా తీసుకొని శ్వాసను విడిచిపెడుతూ ఓంకారమును చెప్పాలి. శ్వాసను బాగా తీసుకొని విడిచిపెడుతూ ఓం అలా చెప్పినప్పుడు ఈ శ్వాసతో పాటుగా మనస్సు కూడా అందులో లయిస్తూ పోతుంది. ఇప్పుడు 3 మాత్రల కాలంతో ఓంకారమును చెప్పి అర్ధమాత్ర అనంటే దాన్ని మాత్ర రూపంగా చెప్పలేం. మాత్ర అంటే అనేటువంటి దాన్ని శబ్దంగా ఎలా చెప్పగలం? ఆ కావాల్సింటే చెప్తాం, ఉ చెప్తాం, మా చెప్తాం, అనేదాన్ని చెప్పలేం. అదే అర్ధమాత్ర. ఇప్పుడు ఆ ఉ మాతో కలిపి మనం ధ్యానం చేస్తూ అర్ధమాత్ర స్వరూపానికి వచ్చి, అంటే ఏమి ఇక్కడ ఆ ఉ మా అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తులు, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, వీటన్నింటినీ కూడా లయం చేస్తున్నాము. దెందులో అర్ధమాత్రలో. ఈ అర్ధమాత్ర స్వరూపం కూడా ఏమవుతుందంటే తర్వాత సైలెంట్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఇది ఓంకారం చెప్తూ 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 రాగా ధ్యానములో సైలెంట్ అయిపోతుంది మనస్. అలా సైలెంట్ అయిపోయేటువంటి స్థితికి వెళుతుందే ఓం. ఇప్పుడు మధ్యలో సైలెంట్ అంటే గాలి పూర్తిగా విడిచిపెట్టిన తర్వాత అక్కడ సైలెన్స్ అనేటువంటిది వస్తుంది. దాన్ని గుర్తించాల్సి ఉంటుంది. దానిపైన ఇప్పుడు అభ్యాసం చేయాల్సి వస్తుంది. అలా ఎవరైతే అభ్యాసము చేయగా, అంటే ఈ అభ్యాసం చేయాలంటే దీనికి సంబంధించిన వివేకం కలగాలి. ఆ వివేకపూరితమైనటువంటి మనస్సుతో ఎవరైతే ఈ అభ్యాసం చేస్తారో వాళ్ళు అకార ఉకార మకారములను దాటుకొని అర్ధమాత్రను కూడా దాటుకొని అమాత్రో అనంతమాత్రశ్చ అక్కడ ఉండేటువంటి ఆ సైలెంట్ అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది అర్ధమాత్రను కూడా దాటుకొని అనంతమాత్ర స్వరూపమైనటువంటి ఆ సత్యస్వరూపమునందు నిలిచిపోతుంది మనస్సు. అలా సత్యస్వరూపములో ఏ మనస్సు అయితే నిలిచినదో అక్కడ ఆ మనస్సు అనేటువంటిది ఇంకా నిశ్చలమైపోయి అందులో మునిగిపోయి తన స్వరూపమును అంటే తన వాసనలు తన సంస్కరణలన్నీ కూడా కోల్పోయి సహజత్వ స్థితికి అది స్థిరమైపోతుంది. ఆ తర్వాత అతను సహజంగా లేచినప్పటికీ మనస్సు అనేటువంటిది సహజంగానే ఆ సహజత్వ స్థితిలో నిలబడుతుంది. అది మౌనం అని చెప్తున్నారు. అమాత్రో అనంతమాత్రశ్చ. అలా ఎవడైతే అనంతమాత్ర స్వరూపమైనటువంటి ఆ నిశ్చల స్థితిలో సహజత్వ స్థితిలో ఎవడైతే నిలబడినాడో ద్వైతస్య ఉపశమః. ద్వైతం అనేటువంటిది అక్కడ ఏమైపోతుందంటే ఉపశమనం అవుతుంది. ద్వైతస్య ఉపశమః శివః. అప్పుడు మంగళస్వరూపుడుగా నిలుస్తుంది. అది తనకి అనుభవం అవుతుంది. ఇది ఓం
ఓంకారో విదితో ఏన. ఇది ఓంకారము. దీనిని ఎవడైతే అనుభవపూర్వకముగా తను అనుభవములోనికి తెచ్చుకున్నాడో సహా అతను ముని. అతను ముని అని చెప్పడం జరుగుతుంది. అంటే అతనే మౌనము కలిగిన వాడు, అతనే మౌని. నా ఇతర జనాహ, మిగిలిన వాళ్ళందరూ కూడా మౌని ముని అని చెప్పుట జరగదు అని గౌడపాదాచార్య స్వాముల వారు చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఈ మౌనము అనేటువంటిది ఏదైతే ఉన్నదో దాన్ని మనం ఇలా అభ్యాసం చేస్తే ఈ మౌన స్థితికి చేరినటువంటి వాళ్ళు ఇక్కడ జరుగుతున్నటువంటిది అంతా కూడా ఏదంటే జాగ్రత్త స్వప్న సుషుప్తులు మూడింటిని అధిగమించినటువంటి స్థితి ఈ మనస్సు ఉన్నది. కాబట్టి ఈ విషయముల గురించి వికారము చెందుట అనేటువంటిది కోల్పోయినది, అది సహజత్వ స్థితిలో నిలబడి ఉన్నది అని చెప్తున్నారన్నమాట. అటువంటి సహజత్వ స్థితిలో ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అతను ఇప్పుడు ఉంటాడు చూడండి. అతను ఇతరుల యందు తన యందు అన్నింటి యందు ఇప్పుడు అతనికి ప్రారంధం ఉండేంత వరకు శరీరం ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో అతను చేసేటువంటి వ్యవహారం ఉందే సర్వులను ప్రేమించుట, సర్వులను తనలాగానే చూచుట అనే స్థితి అనేటువంటిది అతనికి స్థిరమవుతుంది. దానిని ఇక్కడ భక్తి అని అంటున్నారు. ఇప్పుడు అంటే ఆ స్థితిలో ఎవరైతే ఉన్నారో అది భక్తి. తర్వాత సంతుష్టః. సంతుష్టో ఏన కేనచిత్ సంతోషమును చెందువాడు. అదే విధముగా చెప్పబడినది, ఏదో ఒక దానితో చిన్న వస్త్రముతో దేహమును కప్పుకొన్నవాడు, ఏదో ఒక దానితో కాయాకసులతో కడుపు నింపుకున్నవాడు, ఎక్కడో ఒక చోట నేలపై నడుము వాల్చువాడు అగు వ్యక్తిని దేవతలు బ్రహ్మవేత్త అని వర్ణించెదరు. దీంట్లో శాంతి పర్వంలో మహాభారతంలో ఇలా చెప్పినారని శంకరాచార్య స్వాముల వారు ఇక్కడ ఒక కొటేషన్ ఇస్తున్నారు. సంతుష్టో ఏనకేనచిత్ శరీర స్థితి మాత్రేణ తథాచ ఉక్తం ఏన కేనచిదాచ్ఛన్నో ఏన కేనచిదాశితః యత్ర క్వచనశాయి స్యాత్తం దేవా బ్రాహ్మణం విదుః ఇది. ఇది మహాభారతంలో శాంతి పర్వములో ఇలా చెప్పినారని ఇక్కడ మనకు ఆచార్యుల వారు దాన్ని ప్రమాణంగా చూపిస్తున్నారు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే సంతుష్టో ఏన కేనచిత్, సంతోషముగా ఉండుట. దేని చేత సంతోషముగా ఉండుట? మామూలుగా అయితే ఇంతవరకు మౌని అని అన్నప్పుడు ఈ మౌని కానీ లేకుంటే తుల్యనిందాస్తుతి మౌని కానీ తుల్యనిందాస్తుతి కానీ అంతకుముందు సుఖదుఖముల యందు సమత్వ భావన కానీ ఇవన్నీ రావాలనంటే ఇప్పుడు చూడండి, అప్పుల నుంచి బాధపడని వాడు ఎవరు అన్నామని అనుకోండి, ఈ అప్పులు ఎవడిని బాధించలేవో వాడు అప్పుల చేత బాధపడడు. అయితే అప్పుల చేత బాధపడని వాడు అంటే ఎగ్గొట్టేవాడు కూడా బాధపడడు. అతనిని చెప్పట్లేదు ఇప్పుడు ఇక్కడ. ఆ అప్పులు ఏవైతే ఉన్నాయో ఆ అప్పులను తీర్చగలిగే సామర్థ్యం కలిగి పైగా ఇంకా తన వద్ద ఇంకా మిగులుగా ఉంటూ తన వ్యవహారాలకు తన ఖర్చులకు గాను ఉండేటువంటి వాడు ఆ అప్పులకు సంబంధించి వెరువడు. వాటికి సులభంగా వాళ్ళకి ఇచ్చేసి కావాల్సినంత వాళ్ళకి ఏదైతే ఇవ్వాలనో వాళ్ళు ఇచ్చేసి తను సహజంగా ఉండగలుగుతాడు. అలా ఉండుట అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది నిజంగా
ఇలా వీటన్నింటినీ ఉండేదానికి అది కావాల్సి వస్తుంది. అంటే ధనము కలిగిన వాడు అప్పులకు వేరువాడు, ఆ అప్పులన్నీ తీర్చేస్తాడు, ఈజీగా తీర్చేస్తాడు. అదేవిధంగానే ఇక్కడ ఏవైతే శారీరకంగా కానీ మానసికంగా కానీ తర్వాత ప్రాణము రూపంగా వచ్చేటువంటి ఇబ్బందులు అంటే మీ ఆయాసము ఇటువంటివి ఏవైతే ఉన్నాయో దాని చేత కానీ తర్వాత ప్రాణానికి సంబంధించి వచ్చేటువంటి మరణ భయము కానీ ఇటువంటి వాటికి వెరువకుండా ఉంటాడు. ఎందుకు వెరవడు అనంటే ఇవన్నీ కూడా శారీరక ధర్మాలు, అజ్ఞాన ధర్మములు. సత్యమైనది ఏదో అతనికి అనుభవమైనది, ఆ సత్యస్థితిలో తను నిలిచాడు. సత్యస్థితిని తను విచారణ ద్వారా ముందు నిర్ణయానికి వచ్చాడు. విచారణతో ముందు నిర్ణయానికి రావాలి. విచారణకు రాకుండా వెంటనే వానంతటి వాడికి అదంతా కుదురుతుందంటే అది కుదరదు. ముందు విచారణ చెయ్యాలి. విచారణ ద్వారా అసలు భగవంతుడంటే ఎవరు, ఆ భగవంతుని తత్వం ఎక్కడ ఉంది, ఏది నిజమైన భగవంతుడు అనేది విచారణ చేసి తెలుసుకోవాలి. మనకు పెద్దవాళ్ళు చెప్పినారు కదా, పెద్దవాళ్ళు చెప్పిండేది వస్తూ ఉండేటువంటిది ఇదంతా ఆచారాలు వ్యవహారాలు అంటున్నారే, ఇది సత్యమా లేకపోతే ఉపనిషత్తులు చెప్తున్నటువంటిది సత్యమా? అందుకని దీన్ని ఏమంటారంటే దీన్ని 2 భాగాలుగా కేటగిరీలు చేశారు. పౌరాణికవాదం అని ఒకటి, ఉపనిషత్ సిద్ధాంతం అని ఒకటి. ఈ ఉపనిషత్ సిద్ధాంతాన్నే దార్శనిక పద్ధతి అని కూడా అంటారు. ఈ దార్శనిక పద్ధతి ఒకటి, పురాణ వాన్మయం అనేటువంటిది ఒకటి. పురాణ వాన్మయం అనేటువంటిది ఎంతసేపు అయినా కూడా ఈ ఆచారాలు పద్ధతులు ఇవన్నీ చూపిస్తుంటుంది. ఈ దార్శనిక పద్ధతి అనేటువంటిది సత్యము వైపు మనస్సును తీసుకెళ్తుంది. కాబట్టి ఈ దార్శనిక పద్ధతి అనేటువంటిది ఏదుందో ఆ దార్శనిక పద్ధతి వైపు వీడు ప్రయాణం చేయాలనంటే ఈ మనస్సు అనేటువంటిది కొద్దిగా పరిపక్వత కావాలి, యోగ్యత కావాలి. ఆ యోగ్యత రావడం అనేటువంటిది కష్టం. ఆ యోగ్యతను సంపాదిస్తే ఆ తర్వాత ఇది సులభం. ఏమన్నారంటే ఇప్పుడు మనకు ఇంటికి కిటికీలు పెట్టుకుని ఉంటాం. ఈ కిటికీల్లో ప్యారలల్ బయట ఉండేటువంటివి లోపల ఉండే వాళ్ళకు కనిపించేటట్లుగా, బయట ఉండేటువంటి వాళ్ళు మాత్రం లోపలికి చూస్తే వాళ్లకు కనిపించనీయకుండా ఉండే అద్దాలు ఉంటాయి. అటువంటి అద్దాలు ఫిక్స్ చేస్తాం. సరే, కానీ ఇప్పుడు ఇక్కడ లోపల నుంచి మనం చూస్తే బయట ఉండేటివి కనిపించటం లేదు. అంటే దాని అర్థం ఏమిటి అంటే ఈ అద్దము పైన మురికి చేరినది. మురికి చేరిన కారణం చేత బయట ఉండేటువంటివి మనకు కనిపించుట లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ అద్దాన్ని నీట్గా శుభ్రంగా ఒక గుడ్డను తీసుకొని కొద్దిగా తడి చేసుకొని దాంతో నీట్గా తుడిస్తే అద్దం పైన ఉండేటువంటి మురికంతా ఎప్పుడైతే తొలగిపోతే వెంటనే నీకు ఇప్పుడు స్పష్టంగా బయట ఉన్నటువంటిదంతా కూడా నీకు బాగా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఎవరి అంతఃకరణమైతే శుద్ధమైనదో, అంటే అంతఃకరణ శుద్ధి, దాన్ని మనశ్శుద్ధి అని అంటారు. ఎవడి అంతఃకరణమైతే శుద్ధమైనదో వాళ్ళు ఆత్మానాత్మ వివేకము అనేటువంటి దాన్ని చేసేదానికి అర్హులవుతారు. అలా ఆత్మానాత్మ విచారణ చేసి దానిని తెలుసుకొని ఆ మనస్సు ఇప్పుడు స్వరూపానుభవమును పొంది సహజత్వ స్థితిలో నిలుస్తుంది. అట్లా నిలవడమే మోక్షం. అది మోక్షం. అంటే మోక్షమును పొందాలంటే ఈ మార్గములోనే వెళ్ళి తీరాలి. ఈ మార్గము తప్ప నీకు ఇంక వేరే మార్గములో మోక్షము కలుగుతుంది అని అనుకునేటువంటిదంతా కూడా ఉపనిషత్తులు కానీ శాస్త్రం కానీ భగవద్గీత కానీ అంగీకరించలేదు. ఈ మార్గములోనే మోక్షము కలుగుతుంది, మోక్షము పొందుట కొరకే
మానవుడుగా వీడు వచ్చాడు. కాబట్టి కొద్దిగా కష్టంగానే ఉంటుంది, కానీ తెలుసుకుంటే దీనంత సులభం ఇంకొకటి ఉండదు. అందుకనే సంతుష్ట, సంతోషముగా ఉండుట. సంతోషముగా ఉండుట అంటే ఏమి సంతోషముగా ఉండుట? వీడికి ఇప్పుడు ప్రపంచంలో ఉండేదంతా కూడా, ఎందుకంటే ఆత్మానాత్మ వివేక జ్ఞానము చేత ఏది సత్యమో ఏది అసత్యమో దృఢమైనది. కాబట్టి సత్యమైన దాన్ని పట్టుకుంటాడు, కానీ అసత్యమైన దాని వైపు ఎందుకు వెళ్తాడు? వెళ్ళే పరిస్థితి ఉండదు. అంటే అంత పరిపక్వ స్థితికి వస్తాడు వాడు. మొదటలో రాలేకపోవచ్చు, కానీ చివరికి వస్తాడు. ఇప్పుడు మొదటి నుంచి తీసుకుంటే ఏమవుతుందంటే, వీడు ఆ వివేకం అనేటువంటిది ఎప్పుడైతే కలుగుతూ వస్తుందో, ఆ వివేక జ్ఞానము చేత క్రమముగా తన యొక్క మానసిక పరివర్తన జరిగి, క్రమముగా తన మానసిక పరివర్తన జరిగి, అది అంచెలంచెలుగా క్రమంగా విషయములు, అంటే కర్మయోగం మొదట్లో వస్తుంది. కర్మయోగమును అనుష్ఠానం చేస్తూ కర్మయోగము నుండి ఉపాసనా స్థితికి చేరి, ఆ ఉపాసన అనేటువంటిది కూడా దాటుకొని విచారణలోకి వచ్చి విచారణ చేసి, ఇప్పుడు శ్రవణ మనన నిధిధ్యాసనలు, అంటే నిధిధ్యాసనలో తను స్థిరపడి ఇప్పుడు సహజత్వ స్థితిని పొందుతాడు. అలా సహజత్వ స్థితిని పొందిన వాడికి ఇప్పుడు కేవలం శరీరం నిలబడి ఉంటుంది. ఆ శరీరానికి కావాల్సింది ఏంటంటే, అందుకే చెప్తున్నాడు ఇక్కడ, ఏదో ఒక దానితో, అంటే కేన చిదాచ్ఛన్నో కేన చిదాసితః యత్ర క్వచనశాయీ స్యాత్తం, అంటే కేన చిదాచ్ఛన్నం, ఆచ్ఛన్నం అంటే ఇక్కడ కట్టుకోవడానికి బట్టలు అనేటువంటి దానికి ఏది కట్టుకోవాలా, ఎలా కట్టుకోవాలా, ఎంత కాస్ట్లీది కట్టుకోవాలా అనేటువంటి భావన పోయి, కౌపీనవంత ఖలు భాగ్యవంత అనే శంకరుల వారి యొక్క వచనానుసారంగా చాలా సింపుల్గా ఉండే వస్త్రంతో సంతోషంగా ఉంటాడు. తర్వాత కేన చిదాసితః అంటే తినేదానికోసం రకరకాల వెరైటీస్ కావాలనేటువంటి దృష్టి. ఇంతకుముందు ఒకప్పుడు తిన్నవాడే ఉంటాడు, కానీ ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, శరీరము నిలువట కొరకు ఏదైతే ఉన్నదో అది ఆటోమేటిక్గా వస్తుంది. దానికోసం ఇతను ప్రయత్నం చేసే పరిస్థితి ఉండదు. ఇతను ప్రయత్నము చేయకుండానే యదృచ్ఛా లాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః 4వ అధ్యాయంలోనే వచ్చేసింది. ఇప్పుడు మనం 12వ అధ్యాయానికి వచ్చాం. 4వ అధ్యాయంలోనే కర్మయోగములోనే ఈ మాట చెప్పడం జరిగింది. యదృచ్ఛా లాభ సంతుష్ట అంటే ఏదైతే యాదృచ్ఛికంగా లభిస్తుందో దానితో సంతోషమును పొందుతూ ఉంటాడు. అలా ఆహారం అనేటువంటి దానికి ఏది లభిస్తే దానితో ఉంటాడు. తర్వాత ఉండుట కొరకు ఎత్ర క్వచనశాయి స్యాప్తం, తను ఎక్కడైతే ఉండడానికి ఎక్కడో ఒక ప్రదేశంలో ఉండాలి, అంతేగాని తనకి ఇలాగే ఉండాలి ఇట్లాగే ఉండేటువంటి ప్రదేశంలోనే ఉండాలి అటువంటి భావనలన్నీ తొలగిపోయి, శరీరం ఉండడానికి ఒక ప్రదేశం, కట్టుకోవడానికి వస్త్రము, తర్వాత శరీరం నిలవడానికి ఆహారం, దీనితో ఏది లభిస్తే దానితో సంతోషంగా ఉంటాడు. ఇలా ఉన్నటువంటి వాడు ఎవడో అతనిని బ్రాహ్మణం విదుహు, అతను బ్రాహ్మణుడు అని తెలుసుకో అని శాంతి పర్వంలో భీష్మాచార్యుల వారు చెప్పినారు అని ఇక్కడ మనకి ఇక్కడ ఉదాహరణగా చూపిస్తున్నారు. ఇది సంతుష్టో ఏన కేనచిత్ అంటే దేనితో ఏది వచ్చినా దాంతో తృప్తిపడి ఉండుట, అంతేగాని ఇంక వేరే కోరుకోకుండా ఉండుట, అది సంతుష్ట. తరువాత అనికేత స్థిరమతి. చూడండి, ఇలా ఉండేటువంటి వాడు భక్తి అని చెప్తున్నాడు భగవంతుడు.
ఇలా లేకుండా ఇంక వేరే విధంగా ఉండేటువంటివంతా భక్తి అనేటువంటి భావనలు మనకుంటాయి. కానీ ఇప్పుడు మనం బాగా ఇక్కడ భగవంతుడు భగవద్గీతలో చెప్తున్నటువంటి దాన్నే ప్రమాణంగా తీసుకోకుండా మనం వేరే దాన్ని తీసుకుంటే ఎలా చెప్పండి? కనీసం భగవద్గీతలో చెప్తున్నటువంటి దాన్ని తెలుసుకుని ఆ మార్గములకి ప్రయాణం చేస్తాము అనే నిర్ణయానికైనా మనం రావాలి. అందుకోసం విని తెలుసుకుని ఆ మార్గంలో చిన్న చిన్నగా ప్రయాణం చేయాలి. సరే, అనికేతః, అనికేతః, నికేతము అనంటే ఇల్లు. ఇంతవరకు ముందు దాంట్లో మహాభారతంలో శాంతి పర్వతంలో ఉండే దాంట్లో చెప్పారు. ఇక్కడ భగవంతుడు చెప్తున్నటువంటి దాన్ని ఇప్పుడు మనం విచారించుకుంటున్నాం. అనికేతః అంటే నికేతం అంటే ఉండుట. ఎక్కడ ఉంటాడు? అనికేతః స్థిరమతి. చూడండి, అతను ఎక్కడ ఉంటాడు అనేటువంటి దానికి పర్ఫెక్ట్గా సమాధానం లేదు. ఇక్కడ ఉంటాడు, ఇక్కడ ఉండడు అని మనం చెప్పేదానికి లేదు. కానీ అతని బుద్ధి మాత్రం స్థిరమై ఉంటుంది. ఇవి రెండింటిని చూడండి, అందుకని పక్కలోనే చెప్పారు. అనికేతః స్థిరమతి. ఉండే ప్రదేశమును గురించి అతను ఆలోచించడు. అది ఎక్కడ ఉంటాము, ఎలా ఉంటాము, ఏమిటి అనేది ప్రారంధానికి విడిచిపెడతాడు. ప్రారంధాన్ని అనుసరించి ఏది జరుగుతుందో అది ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే శరీరానికి సంబంధించిన ప్రాధాన్యం తగ్గిపోయింది. బుద్ధిలో నిశ్చయం ఏమిటి? బ్రహ్మ సత్యం, బ్రహ్మ సత్యం, జగన్మిథ్య. బ్రహ్మ సత్యం జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరః ఇది వేదాంత డిండిమః అనేటువంటి ఆ సత్యం ఉంది చూడండి. దానిలో ఏ విధంగా బ్రహ్మ సత్యం, ఏ విధంగా జీవుడైనటువంటి వాడు బ్రహ్మము జీవుడు, దీనికి ఏ విధంగా సంబంధం? జీవుడే బ్రహ్మమా, బ్రహ్మమే జీవుడా, లేదా బ్రహ్మం వేరే జీవుడు వేరా, ఎందుకు ఇలా ఉంది అనేటువంటిది చాలా స్పష్టంగా దృఢమైపోయి బ్రహ్మమే జీవుడుగా ఉన్నది. అంటే బ్రహ్మమే అవిద్యా దోషము చేత జీవుడుగా వ్యవహరింపబడుచున్నాడు. అవిద్యా దోషము చేత. ఈ అవిద్యా దోషము తొలగితే అదే జీవుడు బ్రహ్మ అవుతాడు. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? అవిద్యా దోషమును తొలగించుకునుటయే. ఆ అవిద్యా దోషము ఎవరికైతే తొలగిందో వాళ్ళది స్థిరమతి. ఏమిటి? బ్రహ్మ సత్యం, జగన్మిథ్య. జగత్ అనేటువంటిది ఏదైతే ఉన్నదో, ఏదైతే కనిపిస్తున్నదో, ఏదైతే తెలియబడుచున్నదో అది సత్యం కాదు. కానీ తెలియబడుతుంది కదా, తెలియబడుతున్నదే. అదే విచారణ చేసి తెలుసుకోవాల్సింది. అదే ప్రపంచం ఉన్నదా లేదా, లేకపోతే కనిపిస్తూ ఉన్నదా, ఉంటే ఎట్లా ఉంది, లేకపోతే ఎలా లేదు, లేకపోతే కనిపిస్తూ ఉందిగా కాబట్టి ఉంది అని అంటే సత్యంగా ఉందా అంటే సత్యంగా లేదు. అంటే నీకు చూచినప్పుడు ఉంది, తర్వాత లేదు. అంటే చూచినప్పుడు ఎలా ఉన్నది అనేటువంటిది విచారణ చేసి దాన్ని తెలుసుకోవాలి. ఇలా తెలుసుకొని ఈ శరీరం కూడా సత్యమా కాదా, ఈ శరీరము సత్యమా, లేకపోతే శరీరము దేని చేత నిలబడి ఉందో అది సత్యమా, మరి శరీరం ఎందుకు వచ్చింది, ఈ శరీరం ఎలా ఉంది, ఇవన్నీ కూడా బాగా విచారణ చేత బాగా స్పష్టంగా తెలుసుకుని శరీరము మధ్యలో అవిద్యా దోషము చేత ఉన్నది. ఈ అవిద్యా దోషము చేతనే ఈ ప్రపంచము కూడా వాడికి కనిపిస్తున్నది, అది ఉన్నట్లుగా తోచుచున్నది అనేటువంటి దృఢ నిశ్చయము వివేకముతో కలిగి, ఆ వివేకము కలిగిన తరువాత అదే నిశ్చయము చేసుకునుట, అంటే నిధిధ్యాసనతో నిశ్చయమగుట.